విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా అవసరం. వారే ఎదుటి పక్షానికి బలంగా కూడా అవుతూ ఉంటారు. ఇది కూడా ఒక రివర్స్ థియరీ. గతంలో చూస్తే చాలా రాష్ట్రాలలో 2 పార్టీల వ్యవస్థ సాగేది. రాజకీయ ఆట 2 పార్టీలే ఆడుకునేవి. మధ్యలో మూడవ పక్షం రాకుండా జాగ్రత్త వ్యవహరించేది. అలా తమిళనాడుని మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే దశాబ్దాల రాజకీయం ఈ 2 పార్టీల మధ్యనే సాగింది. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ అంతే. మధ్యలో కొత్త పార్టీలు పుట్టుకుమని పోయేవి. ఇక విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పోరు రంజుగా సాగింది. మధ్యలో బీజేపీ దూరింది. దానికి కారణం బీఆర్ఎస్ అధినాయకత్వం అనుసరించిన విధానమే అని టాక్. కాంగ్రెస్ ని వీక్ చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయం మూలంగా మధ్యలో బీజేపీ పుంజుకుందని అంటారు. దానితో ఇప్పుడు ట్రయాంగిల్ గా తెలంగాణ పోరు సాగుతోంది. బీజేపీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీని కూడా మింగేసే ప్రమాదం లేకపోలేదు. ఏపీలో చూస్తే బీజేపీకి అంత పొలిటికల్ స్పేస్ లేదు, కానీ ఆ పార్టీ ఆశలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వంలో పాత్ర తన వంతుగా బీజేపీ పోషిస్తున్నా 3 ప్రాంతీయ పార్టీలలో ఏది వీక్ అయితే ఆ స్పేస్లోకి దూరాలని వ్యూహాలు గట్టిగానే చేస్తోంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరోక్షంగా ఆ పార్టీకి సహకరించి టీడీపీ తగ్గిపోతే తాను బలపడాలి అనుకుంది, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. జనసేన టీడీపీ మిత్రులు కాబట్టి వాటితో కలిసి వైసీపీని వీక్ చేసే ప్రోగ్రాం బాగానే జరుగుతోంది. అయితే ఏపీలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేనలకే ఎక్కువగా బలం ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ పొత్తులతోనే పవర్ చూపిస్తోంది. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీగా ఉన్న నామమాత్రం అయింది. వామపక్షాలు అలానే ఉన్నాయి. ఇక ఏపీలో వైసీపీని లేకుండా చేయాలని కూటమి గట్టిగానే చూస్తోంది. అది కనుక సక్సెస్ అయితే వైసీపీ రాజకీయ తెరపైన బాగా తగ్గిపోతే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంతసేపే జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీకి సపోర్ట్గా ఉంటాయి అన్న విశ్లేషణలు అయితే వస్తున్నాయి. వన్స్ వైసీపీ వీక్ అయిపోతే ఖచ్చితంగా ఆ స్పేస్లోకి జనసేన బీజేపీ ప్రవేశించేందుకు చూస్తున్నాయని, బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడితే ఏపీలో బాగా నిలదొక్కునేందుకు మాత్రం అది అంతిమంగా ప్రాంతీయ పార్టీలకే తీరని నష్టం అని చెప్పొచ్చు. కర్ణాటకలో ప్రాంతీయ పార్టీల ఆసరాతో కాలుపెట్టిన బీజేపీ ఇప్పుడు బలమైన శక్తిగా మారింది. అలాగే తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకుంది. ఏపీలో కూడా అదే పాలిటిక్స్ ని ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ ఒకసారి అడుగుపెట్టిన రాష్ట్రంలో బలపడిందే తప్ప తగ్గిన దాఖలాలైతే లేవు. పైగా జాతీయ పార్టీ కూడా కావడం ఆర్ఎస్ఎస్ బలం బీజేపీకి భారీ అడ్వాంటేజ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు బీజేపీకి ఏపీలో వరంగా మారుతాయి అని అంటున్నారు. వైసీపీ కనుక పొలిటికల్ తెర మీద అంతర్ధానం అయితే అప్పుడు బీజేపీ రాజకీయ త్రివిక్రమతారంతో ముందుకు రావడం ఖాయమే. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.